జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ వరి పంటకు ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రైతులకు విత్తనం దశ నుంచి పంట కోత దశ వరకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు సబ్సిడీపై సిటీ 42060 హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాలు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఎన్ఎస్సి తయారు చేసినవని, 115 రోజులు లేదా 120 రోజులలో పడిపోతాయని, యాసంగి సీజన్కు అనుకూలంగా ఉండే ఈ రకం అధిక దిగుబడి ఇవ్వగలుగుతుందని అధికారులు తెలిపారు. 4 కేజీల విత్తనం ధర 1380 కాగా 400 సబ్సిడీతో కేవలం రైతులకు 980 చెల్లించి పొందవచ్చని ఈ కార్యక్రమంలో విస్తీర్ణ వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్తో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. మొక్కజొన్న విత్తనాలను అందజేయడం జరుగుతుంది. మనము ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ చేయాలన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ శాఖ ఎట్లయితుందో ఈ విత్తనాలు తయారు చేసేటువంటిది నేషనల్ సీడ్ కార్పొరేషన్, అంటే జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ అనేది మనకు జాతీయ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ మనకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అని జీడిమెట్లలో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, అందరికీ నమస్కారం. సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాల కార్యక్రమం ఈరోజు కోనాపూర్ రామాయంపేట మండలంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ద్వారా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకు మొక్కజొన్న విత్తనాలను సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వరి పంట 1 ఎకరం పంటతో 2.5 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వరి తర్వాత వరి పంట వేయడం ద్వారా రైతులకు పురుగులు ఎక్కువగా, వరి పంటలో పురుగులు తెగుళ్ళు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది ఉద్దేశంలో జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా రైతులకు ఆరుతడి పంటలను నిర్వహించుకునే ఉద్దేశంతో ఈ మొక్కజొన్న విత్తనాలను సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది. ఈ మొక్కజొన్న విత్తనాలు కావాల్సిన రైతులు వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, ఫోన్ నంబరు అందజేయాల్సి ఉంటుంది. ఈ మొక్కజొన్న 4 కేజీల మొక్కజొన్న బ్యాగు ధర 1380 రూపాయలు, సబ్సిడీ 400 రూపాయలు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. రైతులు చెల్లించాల్సిన ధర 980 రూపాయలు. ఈ అవకాశాన్ని మొక్కజొన్న వేసేటువంటి రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.